శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా పేరు చిట్టూరు పద్మావతి. నేను రిటైర్డ్ టీచర్ని. తెలుగు శతక సాహిత్యంలో అద్భుతమైనటువంటిది వేమన శతకం. వేమన శతకంలోని పద్యం ఒక్కటైనా రాని తెలుగువాడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేనే లేదు. ఇలాంటి శతకాన్ని శతకాలు అనే శీర్షికలో గానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించిన చెప్పెల శరత్బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఈ చిరు ప్రయత్నాన్ని ఆదరించి నన్ను ఆశీర్వదించమని నా అభిలాష మీకు తెలియజేసుకుంటున్నాను. వేమన గారి గురించి 4 మాటలు చెప్పుకుందాం. వేమన శతకకర్త యోగి వేమన. ఇతడు అసలు పేరు కుమారరెడ్డి వేమారెడ్డి. ఇతడు 14వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఇతడు ప్రజాకవి. అన్ని వర్గాల మధ్య సమానత్వం కోసం పోరాడిన మహాయోగి. వేమన వాడిన తెలుగు పదాలు సరళమైన పదాలతో పద్యాల కూర్పు హృద్యంగా రమ్యంగా ఉంటుంది. తన కవిత్వంతో వేమన సామాజిక లోటుపాట్లను గురించి విపులంగా సూటిగా ప్రశ్నిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ అభిప్రాయాలు నేటి కాలానికి కూడా వర్తిస్తాయి. తరాలు మారిన జీవన విలువలను తెలిపే శతకాలు నిత్యనూతనాలుగా వర్ధిల్లుతున్నాయి. వేమన శతకము ఛందస్సు ఆటవలదికి చెందినది. దీని అర్థము నాట్యకత్తె అని. పద్యము 4 పంక్తులతో కూర్చబడి ఉంటుంది. చివరి పంక్తి పద్య మకుటంగా శోభిల్లుతుంది. విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యంలో చివరి పంక్తి మకుటంగా శోభిల్లుతుంది. విశ్వదకు ప్రియమైన వాడా ఓ వేమన అని అర్థము. వేమన గారు గుంటూరు జిల్లాలో పుట్టి అనంతపురంలోని కదిరి వద్ద కటారిపల్లిలో జీవసమాధి పొందినాడని చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు గొప్ప తత్వవేత్త, మానవతావాది, సంఘ సంస్కర్త, కొండవీటి రాజవంశానికి చెందినటువంటి వాడు. ఈతని పద్యాల ద్వారా తెలుగువారి కీర్తిని అజరామరం చేసినాడు. శతక పద్యాలలో అన్ని కాలాలకు వర్తించే జీవన సత్యం దాగి ఉంటుంది. వేమన గొప్పతనము అతడి చాటు పద్యాలలో ఉన్నది. ఈ ప్రక్రియలోని పద్యంలోని అర్థము నిగూఢముగా నిక్షిప్తమై ఉంటుంది. వేమన యోగి గొప్పతనాన్ని ఈ ఒక్క పద్యంలోని పంక్తి మాత్రమే చాటుతుంది. వేమన వాక్కు వేదవాక్కు. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సత్యనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: అల్పబుద్ధి కలిగిన వాళ్ళు ఎప్పుడు గొప్పలు పలుకుతూ ఉంటారు. విచక్షణ తెలిసిన మంచివాడు అనగా సజ్జనుడు తగినంత వరకు మాత్రమే పలుకుతూ ఉంటాడు. తక్కువ వెలగల కంచు మోగినట్లు విలువైన బంగారము మోగదు అని దీని భావం. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. చూడటానికి ఉప్పు కర్పూరం అంటే కర్పూరం ఒకలాగే ఉన్నా వాటి రుచులు గుణధర్మాలు వేరువేరుగా ఉంటాయి. అవయవ లక్షణాలు రూపము మనుషులందరూ ఒకలాగే అనిపించి ఉన్నను గొప్పవారి లక్షణము చాలా విలక్షణముగా చూడగానే తెలుస్తుంది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన నేమి కరము పాలు
భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. పవిత్రమైనటువంటి ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నను వాటి ఉపయోగం చాలా ఎక్కువ. కానీ కడవ నిండా ఉన్న గాడిద పాలతో పనేమీ లేదు. భక్తి ప్రేమ అభిమానంతో పెట్టే భోజనము కొద్దిగా ఉన్న చాలును అనిపిస్తుంది. దాని విలువ ఎనలేనిది. అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనకు తగని ప్రదేశంలో మనం నిలవకూడదు. అక్కడ మన ఔన్నత్యం తెలియకపోయి ఉన్నను మన విలువేమీ తగ్గదు. పెద్దదైన కొండ చిన్నగా ఒదిగి అద్దంలో కూడా కనిపిస్తుంది కదా, అంత మాత్రమున కొండ గొప్పతనము తగ్గదు అని దీని భావము. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. జన్మనిచ్చిన అమ్మా నాన్నల మీద ప్రేమ లేని కొడుకు అంటే పిల్లలు పుట్టినను చచ్చినను ఒకటే. పుట్టలోన పుట్టిన చెదలు పుట్టలో పుట్టి చచ్చిపోయే చెదల పురుగుల వలన ఉపయోగమేమీ ఉండదు. తల్లిదండ్రులపై ప్రేమ లేని వారు కూడా బ్రతికి ఉన్నను చచ్చినట్లే అని దీని భావము. ఇకమైన మంచి నిలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టడేలా. చాటు పద్యమిలను చాటదాయొకటైన విశ్వదాభిరామ వినురవేమా. విలువగలది, నిజమైనటువంటిది మంచి నీలమణి ఒక్కటి ఉన్నా చాలు. మిలమిలా మెరిసే తడుకు బెళుకురాళ్ళు తట్టడు ఉన్నను వ్యర్థమే. వాని విలువ వీటికి రాదు. చాటు పద్యం ఒక్కటి విన్నా చాలు, రసహీనమైన పద్యాలు ఎన్ని విన్నా దండగా అని దీని అర్థం. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పొరుగు చేరి చెట్టు చెరచు. కుచితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమా. ఎంతో విస్తరించిన మహావృక్షాన్ని సైతము చెట్టు అడుగు భాగమున చేరి వేర్లు కొరికి అంత పెద్ద చెట్టును కూడా నేల కూల్చుతుంది చీడ పురుగు. చెట్టును నాశనం చేస్తుంది వేరు పురుగు. అలాగే దుష్టబుద్ధి గలవాడు తమ మాటల ప్రభావంతో మంచివారిని చెడగొట్టుతాడు అని అర్థం. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండు. పిరికివాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పైకి చూడటానికి మేడిపండు ఎరుపు రంగుతో పండి నిండుగా నిగనిగలాడుతూ చక్కగా ఉంటుంది. దాన్ని పొట్ట విప్పి చూడగానే పురుగులు లుకలుకలాడుతూ ఉంటాయి లోపల. పిరికితనం కలవారు పైకి గంభీరంగా కనిపించినా వారికి ధైర్యగుణం ఉండదు, పిరికివారుగానే ఉంటారు అని అర్థం. కొండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు, ఉప్పు లవణమండ్రు ఒక్కటిగాదే. భాష లింతె వేరు పరతత్వమొకటే, విశ్వదాభిరామ వినురవేమా. సంస్కృతంలో కుండను కుంభము అనియు, ఉప్పును లవణము అని, కొండను పర్వతము అని పిలుస్తారు. ఇక్కడ భాష మాత్రమే వేరు, అసలు అర్థం ఒకటే. దేవతల పేర్లు మతాలు వేరైనను రాముడు, శివుడు, యేసు, అల్లా ఇలా పేర్లు వేరైనా మతాలు వేరైనా భాష ఒక్కటే, మానవులంతా ఒక్కటే అని అర్థం. భాషలు వేరైనా మతాలు వేరైనా మనుషులు ఒక్కటే అని దీని అర్థము. పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒకటి.
దర్శనంబులారు దైవంబు ఒకటి విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పురుషులంతా ఒకటే, ఎందుకంటే పశువులు వేరు వేరు రంగులలో ఉన్నను అవి ఇచ్చే పాలు రంగు తెలుపు ఒకటే, తెల్లగానే ఉంటాయి పాలు. మనుషులు వేరువేరు అయినా, అనేక కులమతాలకు చెందిన వారైనా అందరి మనసు మంచి మనసుగా మసలుకోవాలని, ఒకటిగా ఉండాలని, పూల జాతి వేరైనా పూజ ఒకటి, రంగులు పశువుల వన్నెలు వేరైనా పాలరంగు ఒకటి అన్నట్టుగా ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన మనుషులైనా మంచితనముతో మసలుకోమని ఈ పద్యం యొక్క అర్థం చెబుతుంది. ముష్టి వేప చెట్టు మొదలుగా ప్రజలకు పరగమూలికలకు పనికి వచ్చు, నిర్ధయుండు కలుడు నీచుడెందులకగు విశ్వదాభిరామ వినురవేమా. విషవృక్షమైనటువంటి ముష్టి వృక్షము అమితమైన చేదుగా ఉంటుంది. వేప చెట్టు కూడా చేదు కలిగిన ఔషధ విలువలు కలిగి లోకానికి ఉపయోగపడుతూ ఉన్నది. దుష్టుడు దుర్మార్గుడు అయిన మనిషి వల్ల ఏమీ ఉపయోగం లేదు, ఎవరికి పనికిరాడు, అంతేకాక అందరికీ హాని చేస్తాడని దీని భావం. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు బొట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా. నీటిలో ఉన్నటువంటి మొసలి చిన్నదైనను తన కంటే ఎంతో పెద్దదైన ఏనుగును నీటిలోనికి లాగి చంపగలదు. కానీ ఆ మొసలే నీటి నుంచి విడిచి బయటకు వచ్చినట్లయితే స్థానబలం లేక కుక్కల చేత కూడా హింసించబడుతుంది, బాధించబడుతుంది, ఓడిపోతుంది. అంటే మొసలికి ఆ స్థానబలం నీటి వల్లనే కానీ వేరు కాదు. ఎవరికైనా స్థానబలం ఉండాలి అనేది ఈ పద్యం యొక్క సూచన. చంపతగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని, కీడు చేయగరాదు పొసగ మేలు చేసి పొమ్మనుట చాలయా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చంపదగినటువంటి పగబట్టిన శత్రువు ఎంత అపకారి అయినా తన చేతికి చిక్కినప్పుడు అతడిని చంపకూడదు, హాని చేయకూడదు. చేతనైనంత మేలు చేసి అతడిని వదిలిపెట్టవలను. అట్లు చేసినట్టయితే ఆ క్షమాగుణం వల్ల అతడు మానసికంగా హింసించబడి మార్పు చెందుతాడు. అదే అతడికి గొప్ప శిక్షగా మారుతుంది. కనుక క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని ఈ పద్యంలో చెప్పాడు కవి. మిరము గింజ చూడ మీద నల్లగనుండు, కొరికి చూడలో నొంచురుకుమనును, సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మిరియం గింజ చూడటానికి పైకి నల్లగా ఉన్నా చిన్నగా ఉన్నా కొరికి చూస్తే దాని యొక్క కారము మంట పుట్టించే గుణంతో ఉంటుంది. నాలుక చుర్రుమనిపిస్తుంది, ఒంటికి మేలు చేస్తుంది. ఆ విధంగానే మంచివాడు పైకి చూడటానికి అలంకారాలు లేకపోయినా, ఆడంబరాలు లేకపోయినా, సామాన్యంగానే అనిపించినప్పటికీ అతడి హృదయం లోపల మేధా సంపత్తి నిండి ఉంటుందని దీని యొక్క భావము. అంటే ఆకారాన్ని చూసి అంచనా వేయకూడదు అని అర్థం. వంపు కర్రగాచి వంపు తీర్పగవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరిగింపరాదు విశ్వదాభిరామ వినురవేమా. కర్ర యొక్క వంపును మంటలో వేడి చేసినట్టయితే కర్ర కాలినప్పుడు దాని వంపు కూడా కరిగిపోతుంది. కొండలను పిండి చేయవచ్చును, కానీ కఠినాత్ముడు మూర్ఖుడైన వాని మనసును మాత్రము దయాగుణంతో నింపలేము, మార్చలేము అని దీని భావము.
హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైన ఇడుముగలుగు ఈగ కడుపు చొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చెడ్డవానికి ఆశ్రయం ఇచ్చి మన ఇంట్లో వారిని ప్రవేశపెట్టినట్టయితే మనకే అపకారం చేస్తాడు. ఎంతటి వాడికైనా సరే కడుపులో కానీ ముక్కులో కానీ ఈగ జరిగిందనుకో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ బాధను తట్టుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ప్రాణం మీదకి తీసుకొచ్చి ఆపద కలుగజేస్తుంది. అట్లాగే చెడ్డవాడిని ఇల్లు చేరనిచ్చినట్టయితే వాడు మనకు చెరుపు చేస్తాడు కనుక దూరంగా ఉంచమని దీని యొక్క భావం. నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రివాగు పారు వేగబొర్లి అల్పుడాడు రీతి అధికుండు ఆడునా విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమా, గొప్ప గొప్ప నదులు నిదానంగా పారినా గంభీరంగా ప్రవహిస్తూ ఉంటాయి. కానీ చిన్న చిన్న వాగులు అతి వేగంగా గట్లు దాటి పొర్లి పొర్లి ప్రవహిస్తూ ఉంటాయి. వాటికి వేగం ఎక్కువ. జీవనదులకు వేగము చాలా తక్కువగా ఉంటుంది. అవసరమైనప్పుడే వాటి వేగాన్ని చూపెడతాయి. అట్లే యోగ్యుడు నిదానంగా గంభీరంతో మృదు స్వభావిగా ఉండి చల్లగా మాట్లాడుతూ ఉండును. నీచుడు గబగబా మంచి చెడు చూడకుండా వాగుతూ ఉంటాడని అర్థం. ప్రియము లేని విందు పిండి వంటల చేటు భక్తి లేని పూజ పత్రి చేటు పాత్ర మెరుగనీవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమా. ప్రేమ లేని చోట అన్న సంతర్పణమునందు పిండి వంటకాలు వ్యర్థం. బంగారము అపాత్ర దానం చేసినట్లయితే ఉపయోగం ఏముంటుంది? దాన్ని సొమ్ములు చేయటం కంటే బంగారం వన్నె తగ్గును. ఆ రీతిగానే దేవునిపై గురిలేని వాడు పూజా ప్రతిమను పెట్టి పూజించుట పరమ వ్యర్థమని దీని యొక్క భావము. విద్యలేని వాడు విద్వాంసు చేరువా ఉండగానే పండితుండుగాడు కొలని హంసల కడ గొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. విద్యలేని పామరుడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కానే కాడు. సరోవరంలో రాజహంసల సమూహంలో కొన్ని కొంగలు ఉన్నంత మాత్రాన రాజహంస అవుతుందా? కాదు. కొంగ కొంగే, హంస హంసే. అలాగే ఉత్తముడు ఉత్తముడే, చెడ్డవాడు చెడ్డవాడే. నేరనన్నవాడే నేర్పరి మహిళన నేర్తునన్నవాడు నిందజిందు ఊరుకున్నవాడ యుత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమా. తెలివిగలవాడు తనకేమీ తెలియదనుకుని నిదానంగా మాట్లాడుతూ ఉంటాడు. తెలిసి ఉన్నచో తెలిసినదని వాదించెదరు. అపకీర్తి రావచ్చును కానీ తెలివిగలవాడు ఋషువలే మౌనంగా ఉండవచ్చును. తెలివి తక్కువ వాడు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్లుగా నటన చేయుచు చివరకు అపనిందల పాలగుదుడు. మర్మ మెరుగగలేక మతములు కల్పించి ఉర్విజనుల దుఃఖముందు చుంద్రు గాజుటింటి కుక్క కళవళపడు రీతి విశ్వదాభిరామ వినురవేమా. అద్దాల గదిలో కుక్కను ప్రవేశపెట్టినట్లయితే కుక్క దర్పణంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని కలతపడి ఏ విధంగా బాధపడి గోల చేస్తుందో, మూఢులైనటువంటి జనులు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక విభిన్న మతాలను కల్పించి మతమౌఢ్యంలో చిక్కుకుని ఒకరిని ఒకరు ద్వేషించుకునేలాగా చేసి దుఃఖంతోనే కాలం గడుపుతున్నారు.
నిజానికి పరబ్రహ్మము ఒక్కటే, మానవుల జాతి అంతా ఒక్కటే అని గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారు మానవులు. అంటే మానవుల మధ్య మంచితనము, మమత అనేది ఉండాలి. తోటి వారిని ప్రేమగా చూడాలి, ఆదుకోవాలి అన్న జ్ఞానంతో మనిషి నిలవాలి అని వేమన గారు సెలవిస్తున్నారు. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢమో, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. దేవుని తాత్పర్యం: దేవుని పూజల కంటే నిశ్చలమైనటువంటి బుద్ధితో మనం సేవించాలి. అట్లా చేయటం మంచిది. మాటలు చెప్పటం కంటే నిశ్చలమైన మనసు కలిగి ఉండి చేతలలో చూపించటం మంచిది. వంశం యొక్క గొప్పతనము కంటే వ్యక్తి యొక్క మంచితనమే చాలా ముఖ్యమని భావం. కులములోన ఒకడు గుణవంతుడుండిన, కులము వెలయువాని గుణము చేత, వెలయువనములోన మలయజమున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమ, అడవిలో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నను ఆ అడవి అంతటినీ తన సుగంధంతో వ్యాపింప చేస్తూ ఉంటుంది. అలాగే వంశంలో ఒక్క ఉత్తముడు ఉన్నా వాని వలన వంశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పేరు వస్తుంది. వంశానికి గుణము కలిగిన చేత వంశమంతా కూడా మంచి పేరుతో ఆ వ్యక్తి వల్ల గుర్తింపబడుతూ ఉంటుంది. పంది పిల్లలేను పదియునైదింటిని, కుంజరంబులీను కొదమనొకటి, ఉత్తమ పురుషుండు ఒకడు చాలడా, విశ్వదాభిరామ వినురవేమా. పంది ఒకేసారి 10 నుంచి 15 పిల్లల్ని కంటుంది. కానీ గొప్పదైనటువంటి ఏనుగు ఒక పిల్లనే కంటుంది. కాబట్టి పెక్కు సంతానము కంటే గుణవంతుడైన వారు, మంచివారు ఒక్కరు మేలు అని ఈ పద్యము యొక్క భావము. ఉదాహరణకి ధర్మాత్ములైనటువంటి పాండవులు 5గురు, దుష్టబుద్ధి కలిగినటువంటి వారు కౌరవులు 100 మంది. వారు 100 మంది ఉండి ఏమి ప్రయోజనము? వంశనాశనానికి వాడి ప్రవర్తన దారి తీసింది. 5గురు ఉన్న పాండవులు ధర్మంగా ఉండబట్టే కురుక్షేత్ర యుద్ధంలో గెలిచారు. ఎప్పటికైనా మంచే జయిస్తుంది అని దీని భావము. ఎద్దుకైన గాని ఏడాది తెల్పిన, మాట తెలిసి నడుచు మర్మమెరిగి, మొప్పి తెలియలేడు 30 ఏండ్లకునైనా, విశ్వదాభిరామ వినురవేమా. బండి లాగటానికి కట్టిన ఎద్దుకైనా సరే 1 సంవత్సరము తర్ఫీదునిచ్చినట్లయితే, శిక్షణ ఇచ్చినప్పుడు ఆ మాటలను మన మాటలను గ్రహించి ఎద్దు తిన్ననైన దారిలో నడుచుకుంటుంది. మూర్ఖుడికి ఎన్ని రోజులు అంటే 30 సంవత్సరాలు నేర్పినా కూడా బుద్ధి మాత్రం రాదు. అంటే మూర్ఖుడైన వాడు తన బుద్ధిని మార్చుకోడు సుమా అని వేమన వాక్కు. కాని వాని తోడగలసి మెలుగుచునున్న, కాని వానిగానే కాంతురవని, దాటి కింద పాలు తాగిన చందమో, విశ్వదాభిరామ వినురవేమా. గౌరవము లేని వారితో కలిసి తిరిగిచో ఆ వ్యక్తి అందరూ గౌరవం లేని వానిగానే భావిస్తారు. అంటే చెడువారితో తిరిగితే మనము చెడ్డవాళ్ళమే అవుతాము. ఎట్లా అనగా, తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుచున్నను చూసేవారికి అది తాటికల్లు తాగుతున్నట్లుగానే అనిపిస్తుంది. కనుక చెడ్డవారి స్నేహం చేయకుండా జాగ్రత్తగా ఉండమని వేమన చెబుతున్నాడు. అంతరంగమందు అపరాధములు చేసి, మంచివాని వలెను మనుజుడుండు,
ఇతరులెరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమా. మానవులు పైకి మంచివాడుగా నటిస్తూ మనసులో చెడు భావనలు చెడు ఆలోచనలు కలిగి ఉంటారు. మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చు కానీ ఆ దేవుడికి తెలియకుండా ఉండదు కదా. మన చుట్టూ మన పాపపుణ్యాలను లెక్క చూసే దైవం ఒకటి ఉందని మానవుడు ఎప్పుడు జ్ఞప్తి కలిగి ఉండాలని వేమన గారి వాక్కు. అంతరంగమందు అభవునుద్దేశించి నిలిపి చూడ చూడ నిలుచుగాక, బాహ్యమందు శివుని భావింప నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా. పరమాత్మను మన హృదయంలో నిలుపుకుని ప్రార్థన చేస్తూ నమ్మకంతో ఉంటే గురి కుదురుతుంది. అంతేకాని మనసులో దేవుడి మీద నమ్మకం లేకుండా, పరమాత్మ యందు ఆసక్తి లేకుండా బాహ్యంలో చూస్తే గురి కుదరదు, ఫలితం శూన్యం. మనసులో తలచిందే చేతల్లో చెయ్యాలి. అడవి తిరుగ చిక్కదాకసమున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, ఒడలు శుద్ధి చేసి ఒడయని చూడరా విశ్వదాభిరామ వినురవేమా. అడవిలో తిరిగినా, ఆకాశంలో చూచినా, తీర్థయాత్రలు చేసినా శివుడు దొరకడు. శరీరాన్ని మనస్సును శుద్ధి చేసి అందులోనే మనం పరమాత్మను చూడగలగాలి. అది మీ మనసు నిలిపి ఆనంద కేళిలో బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు, జిహ్వరుచుల చేత జీవుండు చెడునయ్యా విశ్వదాభిరామ వినురవేమా. మనస్సును నిలకడగా నిలిపి ఆనంద పరవశుడై బ్రహ్మజ్ఞాని ముక్తిని కోరుకుంటాడు. ఇంద్రియాలకు వశుడై మనస్సును నిలబెట్టుకోలేకపోవడం వల్ల మనిషి చెడిపోతాడని వేమన గారు తెలియచేస్తున్నారు. అనగననగరాగమతి శయిల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. మనము అదే పనిగా పాడుతూ సాధన చేస్తూ ఉంటే అంతకంతకు మెరుగై రాగం చక్కగా వస్తుంది. వేపాకును మనం రోజూ తింటూ ఉంటే అది మనకు చేదనిపించదు, తీయగానే అనిపిస్తుంది. కనుక పనులు చూసి భయపడకూడదు. సాధన చేస్తేనే పనులు పూర్తవుతాయి, సాధ్యపడతాయి అని వేమన గారు చెప్తున్నారు. అన్ని దానములను అన్నదానమే గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువు కంటే ఎక్కువ లేరయ్యా విశ్వదాభిరామ వినురవేమా. జీవుల కడుపులో అగ్ని దాగి ఉండి ఆకలి రూపంలో ప్రజ్వలింపజేసి ఆహారాన్ని జీర్ణం చేసి శరీరాన్ని పోషిస్తుంది. అటువంటి ఆకలి తీర్చే అన్నం చాలా గొప్పది. అన్నదానం చేయటం దానాలన్నిటిలోకి శ్రేష్టమైన దానం. తల్లిదండ్రుల కంటే గొప్పవారు కనిపించే దేవతలు లేరు. అలాగే జ్ఞానభిక్షణ ఇచ్చి మనల్ని కాపాడి జ్ఞానవంతుల్ని చేసే గురువు గారు కూడా గొప్ప దైవంతో సమానం. అంతకు మించిన దైవమే లేదు. అప్పుదూయరోత హరిహరాదులకైనా మొప్పెతోడ మైత్రి మొదలెరోత, తప్పు బలుకరోత తాకట్టుడిన రోత విశ్వదాభిరామ వినురవేమా. అప్పు చేయకూడదు. ఇచ్చిన వారు మనం గడువు లోపల అప్పు తీర్చకపోతే అనేక రకాల దుర్భాషలాడి మన పరువు తీస్తారు. పరువు పోగొట్టుకుని బతకడం చాలా కష్టము. హరిహరాదులకు కూడా అప్పు చేయడం అనేది చాలా తప్పు పని.
రోత అంటే అసహ్యం కలిగిస్తుంది అని. తప్పు మాట్లాడటం, తాకట్టు పెట్టడం కూడా అసహ్యకరమైన పనులే. వాటిని మనం విడిపించుకోలేకపోయినట్టయితే సొమ్ము పోతుంది, అవమానం మిగులుతుంది. అప్పులేనివాడే అధిక సంపన్నుడు, తప్పులేనివాడు ధరను లేడు. గొప్పలేని బుద్ధి కొంచెమైన పోవురా, విశ్వదాభిరామ వినురవేమా. అప్పు చేయకుండా ఉండగలిగితే చాలా గొప్ప సంపన్నులుగా లెక్కింపబడతారు. తప్పు చేయని వాడు కూడా లోకంలో ఉండడు. అలాగే తాను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపాన్ని పొందాలి. గొప్పతనం లేని తెలివి కొంచెమైనా పోతుంది. కనుక గొప్పతనంతో పాటు మనలో తెలివితేటలు కూడా మెరుగ్గా ఉండాలి అని అర్థం. అల్పసుకులెల్లనాశించి మనుజుండు, బహుళ దుఃఖంబులను బాధపడును. పరసుకంబునంది బ్రతుకంగ నేరడు, విశ్వదాభిరామ వినురవేమా. ఐహికమైన సంపదలు అల్పసుఖాలకు ఆశపడటం వల్ల అవి మనకు దుఃఖాన్ని కలుగచేస్తాయి. ఐహిక అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి సంబంధాలు. బాధ నుండి విముక్తిని కలుగచేయలేవు. పరసుఖాన్ని ఆశించడం వల్ల బాధా విముక్తుడవుతాడు. అంటే ఇతరులు కూడా సుఖపడాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకునే మనసు ఉన్నవాడు తాను సుఖపడుతూ ఉంటాడు. ఇది జీవిత పరమార్థమని తెలుసుకోలేకపోతున్నారు. మనము మన సుఖమే కాకుండా ఇతరుల సుఖాన్ని ఆశించాలి. ఆత్మలోన శివుని అనువుగా శోధించి, నిశ్చలముగా భక్తి నిలిపెనేని. సర్వముక్తుడవును సర్వంబు తానవును, విశ్వదాభిరామ వినురవేమా. శరీరాన్ని మనసును నిశ్చలంగా యోగ సిద్ధిలో నిలిపినప్పుడే మనకు ముక్తి లభిస్తుంది. అందరిలోనూ మనలోనూ కూడా ఉన్న దైవాన్ని మనం చూడగలుగుతాము అని వేమన గారు సెలవిస్తున్నారు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేల. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి లేని ఆచారాలు, శుభ్రత చేయకుండా ఉండిన పాత్రలోని వంటకాలు ఎలా పనికిరావో, చిత్తశుద్ధి లేని అంటే మనస్ఫూర్తిగా భక్తితో చేయలేని శివ పూజలు కూడా వ్యర్థమైనవే, ప్రయోజనం లేనివే అని వేమన గారు తెలుపుతున్నారు. ఆలి వంకవారు ఆత్మబంధువులైరి, తల్లి వంకవారు తగిన పాటి. తండ్రి వంకవారు దాయాదులైరయ, విశ్వదాభిరామ వినురవేమా. భార్య వైపు ఉన్న బంధువులు ఆత్మీయులవుతారు. తల్లి వైపు వారు కూడా అంతంత మాత్రంగా ఎంతో కొంత ఆత్మీయులుగా ఉంటారు. కానీ మన వంశీకులు, మన గోత్రము వారు, మన కష్టసుఖాలు, మన ఇంటి పేరు, మన గోత్రాన్ని పంచుకున్నటువంటి వారు తండ్రి వైపు వారు మాత్రము ఈ లోకంలో పగవారుగా, దాయాదులుగా మిగులుతారు. ఆలు సుతులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లి తండ్రి మాయ, తాను మాయ. తెలియనీదు మాయ, దీనిల్లు పాడాయ, విశ్వదాభిరామ వినురవేమా. తెలిసిన వారికి భార్యా పిల్లలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, చివరికి తాను కూడా మాయే అని అనుకుంటారు. ఈ శరీరం పాడుగాను, ఈ మాయ ఏమీ తెలుసుకోనియదు. ప్రపంచమే ఒక మాయ అని నమ్మి దైవాన్ని సేవించాలి అని దీని అర్థం. ఆశ కన్న దుఃఖం అతిశయంబుగలేదు, చూపు నిలుపకున్న సుఖము లేదు. మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా, విశ్వదాభిరామ వినురవేమా. ఆశ కంటే దుఃఖం వేరొకటి లేదు. చూపు నిలిపితే సుఖాన్ని ఇస్తుంది, మనసు నిలిపితే ముక్తిని లభిస్తుంది. అంటే మనసులోని కోరికలను అదుపులో ఉంచకుండా ఉంటే ముక్తి దొరకదు
అంటే మనసులోని కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ముక్తి సాధన కొరకు మనం సాధన చెయ్యాలి. అప్పుడే ముక్తి దొరుకుతుందని వేమన వాక్కు. ఆశ చేత మనుజులాయుగల నాళ్ళు తిరుగుచుందురు భ్రమా తిప్పలేక మురికి బాండముందు ముసురుని గలబంగి విశ్వదాభిరామ వినురవేమా. మురికి కుండల తాత్పర్యం: మురికి కుండలలోని తిండి కోసం ఈగల ముసురుకున్నట్లు ఆయుష్ ఉన్నన్ని దినాలు మనిషి ఆశ చుట్టూ ఆశతోనే తిరుగుతూ ఉంటాడు. ఆశలపైన భ్రాంతిని వదులుకోలేడు. ఆయువు తిరిగిన తరువాత మన చేతిలో ఏదీ ఉండని ఆలుసుతులు, భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు ఏవీ మన వెంట రావని మనిషి గుర్తించలేడు, భ్రాంతిని వదులుకోలేడు అని వేమన గారి వాక్కు. ఆశలుడుగకున్న పాశముక్తుడుగాడు ముక్తుడైనగాని మునియుగాడు మునియునైతే గాని మోగంబులుడుగవు విశ్వదాభిరామ వినురవేమా. ఆశలు ఉడిగితే బంధాలు తొలగిపోతాయి. అంటే మనుషులు ఆశలను అదుపులో పెట్టుకోవాలని, బంధాలు తొలగిపోతేనే మానవుడు మహనీయుడుగా మునిగా మారతాడని, ముని అయినప్పుడే వానికి మోహం తొలగిపోతుందని వేమన గారు తెలుపుతున్నారు. ఇంటిలోని ధనము నీది నాది అనుచును మంటిలోన దాచు మంకు జీవి కొండబోడు వెంట గుళ్ళ కాసైనను విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మానవుడు సంపాదన మీద ఆశతో తనకు సంపాదించిన ధనాన్ని ఇంటిలో దాచిపెట్టినట్లయితే నీది నాది అని లాక్కుంటారని, దోచుకుంటారని భయపడి భూమి లోపల ఎవరికీ తెలియకుండా దాచిపెడతాడు. పాత్రలో దాచిన ధనాన్ని తాను చనిపోయినప్పుడు తన వెంట చిల్లిగవ్వ కూడా తీసుకుని పోలేడని మానవుడు ఎరుగడు. తాను చనిపోతూ తన వెంట చిల్లిగవ్వ కూడా రాదని తెలియలేని మానవుడు ధనాన్ని ఎంతవరకు సంపాదించాలో, దాన ధర్మాలకు ఎంత వినియోగించాలో తెలుసుకోమని వేమన గారి వాక్కు. ఇంద్రియములు బట్టి ఏడ్చుచునుండగా వెర్రి మనుజుడేల వెదకు శివుని ఇంద్రియములు రోసి ఈసుని చూడరా విశ్వదాభిరామ వినురవేమా. ఇంద్రియాలు లాగుతూ ఉంటే వెర్రి మనిషి శివుని కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని శివుణ్ణి చూడాలి అని వేమన గారి భావం. ఇచ్చువాని వద్ద ఈనివాడుండిన చచ్చుగాని ఈవి సాగనీడు కల్పతరువు కింద గచ్చ చెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. దాత వద్ద లోభి ఉంటే చావనైనా చస్తాడు గాని దానం అనేది సాగనివ్వడు. తాను ఇవ్వకపోగా ఇచ్చేవారిని కూడా ఇవ్వనివ్వడు. గచ్చపొద కల్పవృక్షం నీడకు చేరుకుంటే ఏమి ఉపయోగం? కల్పవృక్షం కోరికలను తీరుస్తుంది, గచ్చకాయ ఎందుకు పనికిరానిది. ఇరుకు వచ్చు వేళ ఈశ్వరునెంతురు కరుణగనుని వట్టిగాసిగాక సుఖము వచ్చు వేళ చూడంగనొల్లరు విశ్వదాభిరామ వినురవేమా. ఇరుకు అంటే కష్టము అని అర్థం. కష్టం వచ్చినప్పుడు మానవులు దైవాన్ని తలుచుకుంటారు, శివుణ్ణి తలుచుకుంటారు. కానీ సుఖముగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దైవాన్ని తలచును కూడా తలచరు. అటువంటి వారిని ఈశ్వరుడు కూడా కరుణించడు. సుఖదుఖాలకు అతీతంగా మనస్సును నిలుపుకొని దైవం సత్యమని, మన జీవితం అశాశ్వతమని తెలుసుకోమని వేమన గారు చెబుతున్నారు. ఇల్లు నాలి విడచి ఇనుప కచ్చెలు గట్టి
వంటకంబు నీటి వాంచలుడిగి ఒంటినున్న ఎంత వదవునా తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా. ఇంటిని విడిచిపెట్టి కట్టుకున్న భార్యను వదిలిపెట్టి కామానికి గొళ్ళెం వేసి తిండి నీళ్లు మాని ఒంటరిగా కూర్చుని ఉన్నంత మాత్రాన తత్వం అలవడదు. జీవిస్తూనే, చుట్టుపక్కలను పరిశీలిస్తూనే, మంచి చెడ్డలను గ్రహిస్తూనే తత్వాన్ని తెలుసుకోవాలి అని వేమన గారి వాక్కు. ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడు చరచువాని వంశమెల్లా చెరకు వెన్ను బుట్టి చెరపదాతి పెల్ల విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చెరుకుతుద వెన్ను పుట్టి చెరుకులో తీపిని నాశనం చేసినట్లు మంచివానికి మూర్ఖుడు పుట్టి వాని వంశాన్నే చెరుస్తాడు. తియ్యనైన చెరుకుగడ ఏపుగా చక్కగా పెరిగినప్పుడు దాన్ని పురుగు తొలిచి వెన్ను పుడుతుంది. అటువంటి వెన్ను పుట్టినప్పుడు ఆ చెరుకులోని సారాన్నంతా పీల్చివేసుకుని చెరకు పిప్పిని మాత్రమే ఉంచుతుంది. అటువంటి చెరకు తీపి ఉండదు. అలాగే చెడ్డవాడు పుట్టి వంశానికి ఉన్న గౌరవాన్ని కూడా పాడు చేస్తాడు అని అర్థం. ఉన్నతావు వదలి ఊరూరు తిరిగిన కన్నదేమి నరుడు గ్రాసమునకు తన్నులోను చూడ తమ మెల్ల వీడును విశ్వదాభిరామ వినురవేమా. మనం ఉన్న చోటును విడిచిపెట్టి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూచుకున్నట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది. అంటే మంచి చెడ్డలను గ్రహించాలి. చుట్టుపక్కల వారి జీవితాల నుంచి మంచి చెడుని తెలుసుకోవాలి. మనం చేసిన తప్పప్పులను బేరీజు వేసుకోవాలి. నీతిగా నిజాయితీగా ఉంటూ దైవనామస్మరణంతో ఉన్నప్పుడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అజ్ఞానం తొలగిపోతుంది అని వేమన గారి వాక్కు. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీనుడవ గుణంబు మానలేడు బొగ్గు పాలగడుగు బోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పాలతో కడిగినంత మాత్రాన బొగ్గుకున్నటువంటి నలుపు పోతుందా? పోనే పోదు. ఆ విధంగానే ఎంత చదువుకున్నా ఎన్ని నేర్చుకున్నా హీనుడైన వాడు తన నీచ గుణాలను వదిలిపెట్టడు. కనుక నీచత్వంతో ఉండకూడదని, నీచ గుణాలు నేర్చుకోకూడదని మానవుడు జ్ఞాన సిద్ధిని పొంది జ్ఞానాన్ని తెలుసుకోవాలని వేమన గారి వాక్కు. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీనుడవ గుణంబు మానలేడు బొగ్గు పాలగడుగు బోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పాలతో కడిగినంత మాత్రాన బొగ్గుకున్నటువంటి నలుపు పోతుందా? పోనే పోదు. ఆ విధంగానే ఎంత చదువుకున్నా ఎన్ని నేర్చుకున్నా హీనుడైన వాడు తన నీచ గుణాలను వదిలిపెట్టడు. కనుక నీచత్వంతో ఉండకూడదని, నీచ గుణాలు నేర్చుకోకూడదని మానవుడు జ్ఞాన సిద్ధిని పొంది జ్ఞానాన్ని తెలుసుకోవాలని వేమన గారి వాక్కు. ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు మృతిని గెలువలేని ఎరుకయేలా దొంగరీతిగా కదరకునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. ఎన్ని శరీరాలైనా చావును తప్పించుకోలేవు. చావును గెలవలేని ఎరుక వృధా. దొంగలాగా ఇల్లిల్లు దూరి వస్తువు ఉన్నట్లు జీవుడు పుడుతూ గిడుతూ ఉంటాడు. ఎన్నో శరీరాలు మారుస్తూ ఉంటాడు. కానీ ఆత్మ మాత్రం ఒకటే. మోక్షం మాత్రం దొరకదు. మోక్షం దొరకాలంటే సాధన ఉండాలి, భగవద్భక్తి ఉండాలి. నిజమైన జ్ఞాన విచక్షణతోనే దైవాన్ని చేరుకోగలడు అని వేమన గారి వాక్కు.
ఎరుక కన్న సుఖమే లోకమున లేదు, ఎరుక నెరుగవా ఎవనికెరుక లేదు. ఎరుక సాటి ఎరుక ఎరుక ఏ తత్వంబు, విశ్వదాభిరామ వినురవేమా. ఎరుకకు మించిన సుఖము లేదు. ఎరుక అంటే మంచి చెడు, జ్ఞానము అజ్ఞానము, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అని తెలుసుకోవటము, విచక్షణ కలిగి ఉండటమే ఎరుక. అటువంటి ఎరుకను తెలుసుకోవాలనే ఆలోచన ఎవరికీ పుట్టదు. ఎరుకకు సాటి ఎరుకయే. మంచికి మంచి, చెడుకు చెడు, అదే తత్వం. ఎరుకమాలు జీవి ఎంత కాలం ఉండి, చచ్చి పుట్టుచుండు సహజముగను. ఎరుక ఏ మరచు చోటు నెరుగుట బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మం గురించి ఎరుక లేనివాడు అనేక జన్మలు చస్తూ పుడుతూ ఉంటాడు. బ్రహ్మము అంటే పరమాత్మ. పరమాత్మ గురించి ఆలోచించి పరమాత్మకు దగ్గరవుదామని సాధన చేస్తూ పరమాత్మను గురించి తెలుసుకున్నవాడు ఎరుకను పొందినవాడు అవుతాడు. ఎరుకను కూడా మర్చిపోయే చోటు ఒకటి ఉంది, అది ఏ పరబ్రహ్మ సన్నిధి. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొని పోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ. ధనములెచటికేగు తానేగునెచటికి, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనిషి పుట్టినప్పుడు ఏమీ తమ వెంట తీసుకుని రాలేడు. అలాగే తిరిగి గిట్టేటప్పుడు అంటే చనిపోయేటప్పుడు కూడా మరణ సమయంలో ఏమీ తన వెంట తీసుకొని పోలేడు అని గ్రహించాలి. వాడు సంపాదించిన ధనం ఎక్కడికి పోతున్నదో, వాడి ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు, ఆలుబిడ్డలు ఎక్కడికి పోతున్నారో ఏమీ తెలియలే. ఏవీ తన వెంట రావు. ఏమి వస్తుంది అంటే ఆ మనిషి సంపాదించిన పుణ్యం మాత్రమే తనతో వస్తుంది. ఆ మనిషి సంపాదించిన పాపపుణ్యాలు, దాన ధర్మాలు మాత్రమే తనతో వస్తాయని తెలుసుకోవాలని వేమన గారి వాక్కు. ఒడల బూది బూసి జడలు ధరించిన, వడయడైన ముక్తి బడయలేడు. తడక విర్రుబెట్ట తలుపుతో సరియవునే, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఒళ్ళంతా బూడిద పూసుకొని జడలు ధరించి సన్యాసి వేషం వేసినంత మాత్రాన ప్రభువుకైనా సరే ముక్తి రాదు, మునులకు ముక్తి రాదు. నిజమైన ధ్యానంతో భగవంతుని చేరుకున్న వాళ్లకే ముక్తి వస్తుంది. ఇటువంటి ఇంటి జాగ్రత్త కోసం పుల్లల తడికి బిగించినంత మాత్రాన అది తలుపుతో సమానమవుతుందా? కాదు. తలుపు తలుపే, తడికె తడికే. బాహ్య వేషాల వల్ల ముక్తి రాదు. నిజమైనటువంటి ధ్యానంతో, జ్ఞాన సాధనతోటే ముక్తిని పొందగలడు అని వేమన గారు చెప్తున్నారు. ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబు పొడుగైన, దాన గుణము లేక దాతయగునే. ఎనుము గొప్పదైన ఏనుగు బోలున, విశ్వదాభిరామ వినురవేమా. ఆకారంలో చాలా ఎత్తుగాను లావుగాను ఉండి గడ్డం పొడుగ్గా ఉన్నంత మాత్రాన దానగుణం లేకుండా ఎవరూ కూడా దాత కాలేరు. ఇచ్చే గుణం ఉన్నవాడినే దాత అంటారు. వేషాన్ని బట్టి దాత గుణ నిర్ణయం చెయ్యలేము. ఇంత పెద్ద గేదె అయినా ఏనుగుతో సమానం కాదు. గేదె మూర్ఖత్వానికి ప్రతిబింబమైతే ఏనుగు తెలివితేటలు కలిగినది. ఏనుగు ఏనుగే, గేదె గేదె. అలాగే మానవుడు కూడా విచక్షణ జ్ఞానం కలిగిన వాడు జ్ఞానవంతుడు, మంచివాడుగా గుర్తించబడతాడు. సద్గుణములు లేనివాడు దుర్గుణాలతో ఉంటే దుష్టుడిగానే గుర్తింపబడతాడు. ఓర్పు లేని భార్యయున్న ఫలంబేమి, బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి. సద్గుణంబు లేని చదువది ఏలరా, విశ్వదాభిరామ వినురవేమా.
కష్టసుఖాలను పంచుకొని కుటుంబ జీవనం గడపవలసిన భార్య ఓర్పుతో ఉండాలి. భర్త సంపాదించకపోయినా సంసారం గడవటం కోసం ఆమె ఓర్పుతోనే ఉండాలి. భార్యకు భర్త, భర్తకు భార్య సహకరించాలి. తల్లిదండ్రులకు పిల్లలు సహకరించాలి. అప్పుడే కుటుంబం సవ్యంగా నడుస్తుంది. కుటుంబాలు సవ్యంగా నడిస్తే సంఘం సవ్యంగా ఉంటుంది. సంఘాలు సవ్యంగా ఉన్నప్పుడు దేశం కూడా సవ్యంగా క్షేమంగా ఉంటుంది. బుద్ధి లేని బిడ్డలు పుట్టినా ఫలితం లేదు. అలాగే మంచి గుణాన్ని, వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే. కనుక జ్ఞానసిద్ధిని పొందుతూ వ్యర్థ జీవితం కాకుండా సంస్కారం కలిగిన చదువుని నేర్చుకుని మానవులు సుఖంగా ఉండాలని వేమన గారు సూచిస్తున్నారు. కంకుబొట్టనంగ కాషాయములుగట్టి కొలిచె ధర్మరాజు కోరి విరటు కాలకర్మగతులు కనిపెట్టవలెనయ విశ్వదాభిరామ వినురవేమా. కంకుబొట్టు గారు అనే పేరుతో కాషాయ బట్టలు ధరించి తనకు తానుగా చక్రవర్తి అయినా సరే ధర్మరాజు విరాటరాజు కొలువులో ఒదిగి కొలువులో చేరి సేవించాడు. కాలం కర్మం కలిసి రానప్పుడు ఎంత గొప్పవారైనా సరే తలను వంచవలసిందే అని వేమన గారు చెప్తున్నారు. కనియుగానకుండు కదిలింపడానోరు వినియు వినకయుండు విస్మయమునా సంపద గలవాణి సన్నిపాతంబది విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చూచి చూడనట్లుగా, విని విననట్లుగా నోరు మెదపకుండా ధనవంతుడు ఉంటాడు. అవి లోభితనమనే సన్నిపాత జ్వర లక్షణాలని తెలుసుకోలేడు. కన్నులందు మదము గప్పి కానరుగాని నిరుడు ముందుటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు తమ కంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమా. గతంలో ఎంతో కాలం నుంచి ఈ నేల మీద బూడిదైన వారు తమ కంటే తక్కువ వారేమీ కాదు. కంటికి మదం కప్పడం వల్ల, అంటే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కడం వల్ల మృత్యువును సమీపిస్తున్నామని మానవులు తెలుసుకోలేకుండా ఉన్నారు. పుట్టుట ఎంత నిజమో గిట్టుట కూడా అంతే తప్పనిసరి, అంతే నిజమని తెలుసుకుని మానవుడు తగిన జ్ఞానంతో సాధ్యమైనంత వరకు దైవ సన్నిధంతో, దైవధ్యానంతో లోకుల హితము కోరుతూ మంచివాడుగా రుజుమార్గంలో ఉండాలని వేమన గారు చెప్తున్నారు. కర్మగుణములన్నీ కడబెట్టి నడువక తత్వమేల మనకు తగులు కొనును నూనె లేని దివ్య నువ్వుల మండున విశ్వదాభిరామ వినురవేమా. మానవుడు తమ చెడు ఆలోచనలను, చెడు కర్మలను పక్కకు పెట్టి మంచి యందు ఆసక్తి పెంచుకొని రుజుమార్గంలో నడవాలి. చిన్నప్పటి నుంచే ధర్మం మీద అనురక్తి ఉంటే తత్వజ్ఞానం అంటుకుంటుంది. దీపం నూనెతో మండుతుంది, కానీ నూనెకు బదులుగా నువ్వులు పోస్తే దీపం మండుతుందా? మండదు అని వేమన గారు చెప్తున్నారు. కలిమినాడు నరుడు కానడు మదమున లేమినాడు పెట్టలేదు మొదలే కలిమిలేమి లేని కాలంబు కలుగున విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మానవుడు సంపద ఉన్నప్పుడు కండకావరంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తాడు. దాన ధర్మాల మీద ఆసక్తి చూపించడు. పరుల మేలు తలచడు. తోచిన మార్గంలో సంచరిస్తాడు. ఆ సంపద లేనప్పుడు దాన ధర్మాలు చేయడానికి తన చేతిలో ధనము లేదు అని బాధపడతాడు. కానీ ప్రతి మనిషికి కలిమిలేములు అనేవి మానసిక రుగ్మతలని తెలుసుకోవాలి.
ఉన్నంతలోనే దాన ధర్మములు చేస్తూ ఇతరులకు మంచి కోరేటువంటి జ్ఞానం మనకు ఉండాలని వేమన గారు సెలవిస్తున్నారు. కాసి నీళ్లు మోసి కాళ్ళు మొగమో వాచి ఎందు సుఖము లేక ఎండి ఎండి చచ్చి వెనుక ముక్తి సాధింపగలరకో విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: కాశీలోని గంగ నీళ్లు రామేశ్వరానికి మోసి సముద్రంలో కలిపి సముద్రం ఇసుక తీసుకువచ్చి గంగలో కలిపినంత మాత్రాన కాళ్ళు మొగము వాయడం తప్ప ఇహంలోనూ పరంలోనూ సుఖమేమీ దక్కదు. నిజమైనటువంటి భక్తి ఉన్నవాడు మానవ సేవే మాధవ సేవ అని తలచి రుజుమార్గంలో ఉన్నప్పుడు కాశీ రామేశ్వరాలతో పని లేదు. దైవం మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడని గ్రహించాలని వేమన గారు చెబుతున్నారు. కుక్క గోవు కాదు, కుందేలు పులిగాదు, దోమ గజముగాదు దొడ్డదైనా, లోబిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఎంత గొప్పదైనా సరే, ఎంత పెద్దగా ఉన్నా సరే, కుక్క సాత్వికమైన గోమాత కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కూడా కాలేదు. తొండంగల దోమ ఏనుగవుతుందా? కాదు. అలాగే పిసినుగొట్టు గుణం ఉన్నవారు దాత కాలేరు అని వేమన గారు చెప్తున్నారు. కుక్క ఏమెరొంగు గురులింగ జంగంబు పిక్కబట్టి ఒడిసి పీకుగాక సంతపాక తొత్తు సన్యాసి నెరుగున విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పిక్కబట్టి పీకడం మాత్రమే తెలిసిన కుక్క జంగమ గురుదేవుడిగా ఉంటుందా? ఉండదు. ఆ కుక్క జంగమ దేవుణ్ణి గాని గురువును కూడా వదలదు. అలాగే సంతలో దారిగాచి సంపాదించే వేశ్యలు సన్యాసి వద్ద కూడా డబ్బులు గుంజాలనే చూస్తారు, కానీ వాళ్ళ గుణం మానుకోరు అని వేమన చెప్తున్నారు. కులము గలుగువారు గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి గల్గువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: కులము గోత్రము అన్నీ ఉన్న పెద్దవారైనా, ఎంతో గొప్ప విద్య ఉన్న పండితులైనా తమ యొక్క బలాలతో విర్రవీగుతారు, కానీ పసిడి కలిగిన వానికి అంటే డబ్బు కలిగిన ధనవంతులకి వీళ్ళు బానిసలుగానే అణిగి మణిగి ఒదిగి ఉంటారు. ఇది లోకం తీరు అని విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు చెప్తున్నారు. కులము హెచ్చు తగ్గులు గొడవల పని లేదు, సానుజాతమయ్యే సకల కులము హెచ్చు తగ్గు మాటలెట్లరుంగవచ్చు విశ్వదాభిరామ వినురవేమా. ఏ కులమైనా గొప్పదని తక్కువదని గొడవలు పడనవసరం లేదు. ఒకే కూటము నుంచి ఒకదాని తరువాత మరొకటిగా కులాలు ఏర్పడ్డాయి. మానవులంతా దేవుని దృష్టిలో ఒక్కరే. వారి అలవాట్లను బట్టి, వారి వృత్తులను బట్టి మనలో మనమే కులాలను ఏర్పరచుకున్నాము. అందువల్ల కులాల హెచ్చుతగ్గులతో పని లేదు. వాటిని తెలుసుకోవడం వల్ల ఉపయోగము ఉండదు, వీలు కాదు. మానవులంతా ఒక్కటేనని తెలుసుకొని కష్టసుఖాలు పంచుకోవాలని, ఒకరికి ఒకరు సహకరించాలని, సంఘ జీవితము సామాజిక జీవితము సుఖంగా గడపాలంటే మానవుడి తోటి వారి హితం కోరుకోవాలని వేమన గారు చెప్తున్నారు. కూడుబెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు సేయు కుక్షిమలము కూడు విడచి మలము గుడుచురావు పవాసి విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం:
పొట్టలోకి కూడు వేయకపోతే అందులోని జఠరాగ్ని కడుపులోని మలాన్ని కూడా ఆకలికి ఆగలేక తినివేస్తుంది. ఉపవాసం ఉన్నవాడు కూడు వదిలి మలం తినడం అవుతుందే కానీ ఉపవాస దీక్ష ఫలితం ఉండదు. అంటే పైకి ఉపవాసాలు ఉండటం కాదు, నిజంగా మనసులో మాధవుని ఆలోచన ఉండాలని, అందువల్లనే మోక్షం మనకు వస్తుందని, ఉపవాసాలుండి శరీరాన్ని శుష్కింపజేయటం అనవసరమని వేమన గారి వాక్కు. కొంపలోనున్న కోర్కెలు ఛేదించి హృదయమొట్టె మిగులు పదిలపరచి గృహము నిల్పువాడు బహుతత్వవేదిరా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనిషి తన మనస్సును జాగృతం చేసి శరీరంతో అనుభవించే కోర్కెలను అధిగమించాలి. మానసిక నియంత్రణ ద్వారా శరీరాన్ని కాపాడుకుంటూ దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ సంసార జీవితాన్ని సాగించేవాడు అన్ని తత్వాలను తెలుసుకున్న మహాత్ముడవుతాడని వేమన గారు చెప్తున్నారు. కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ ముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందరు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: అడవి నుంచి ఒక కోతిని పట్టి తీసుకుని వచ్చి దానికి పట్టుగుడ్డలు కట్టి అలంకారములు చేసి కొండముచ్చులు చుట్టూ చేరి పూజ చేసినట్లుగా నీతి లేని వాని చుట్టూ నిర్భాగ్యులు మాత్రమే గుమికూడి గౌరవిస్తారు. మంచివారిని గౌరవించటం వారికి చేత కాదు. మంచి చెడ్డలు విచక్షణ తెలుసుకొని ఉండటమే మానవుడి కర్తవ్యమని వేమన గారు చెబుతున్నారు. కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గోడుగలుగు కోపమణచెనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనిషికి కోపము చాలా చెడ్డ గుణం. ఆ కోపగుణం వల్ల మనలో ఉన్న గొప్పతనం తగ్గిపోతుంది. కోపం వల్ల దుఃఖం కలుగుతుంది, కష్టం కలుగుతుంది. కోపాన్ని తగ్గించినప్పుడు మాత్రమే మానవుల యొక్క కోరికలు తీరుతాయని వేమన సూచిస్తూ ఉన్నాడు. గంగపారుచుండు కదలని గతితోడ మురికి కాల్వ పారు మోతతోడా అది కుడోర్చునట్లు అదముడార్వగలేడు విశ్వదాభిరామ వినురవేమా. గంగ ప్రశాంతంగా ప్రవహిస్తుంది, మురికి కాలువ వృధ చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవాడు ఓర్చుకోగలడు, కానీ నీచుడికి ఓర్పు ఉండదు. గూబచేర గురము గుడిసి పాడుగబెట్టి వెళ్ళిపోదురెంత వెర్రివారో గూబగురములేమి కూర్చురా కర్మంబు విశ్వదాభిరామ వినురవేమా. శకున పక్షి అంటే గుడ్లగూబ ఇంటి మీద వాలితే అపశకునమో అని భావిస్తారు. వెర్రివాళ్ళు ఆ ఇంటిని కూల్చివేసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. గృహము లేకుండా పోయే కర్మకు గోబను నిందించడం ఎందుకు అంటే మూఢనమ్మకాలను నమ్మవద్దు అని వేమన సూచిస్తున్నాడు. వేమన చెప్పినట్లుగా మూఢనమ్మకాలు అని అన్నీ కొట్టిపారేయలేము. నిజానికి గుడ్లగూబ వాడితే ఇంటికి అపశకునం కనుక ఏదన్నా శాంతి చేయించుకోవాలని పూర్వులు సెలవిచ్చారు. గొడ్డుటావు బిదుక కుండ గొంపోయిన పళ్ళ నూడదన్ను పాలనీదు లోభివాని నడుగ లాభంబులేదయా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనము పాలు పిండాలని కుండ తీసుకుని గొడ్డుబోతు ఆవు దగ్గరకు వెళ్ళి పాలను పిండాలని ప్రయత్నించి దాన్ని బాధిస్తే అది పాలివ్వదు సరికదా. కోపంతో దాని బలం కొద్దీ
మన పళ్ళుడేలాగా తంతుంది. పిసినారిని అడిగితే దానం ధర్మం చెయ్యడు, ఫలితం అలాగే ఉంటుంది. కనుక పిసినారిని ఆశ్రయించడం వల్ల ఉపయోగం ఉండదని వేమన గారు చెబుతున్నారు. సంపదలచురాజు చందవలింబించు చెరుపనున్న పగర చెలిమిసేయు కరవనున్న పాము నెరిగాచుకొనియుండు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: శిక్ష రుజువైనా అవ్వకపోయినా రాజుగారు మనల్ని చంపదలిచినప్పుడు మనము తలవంచవలసిందే తప్ప రాజుగారితో చనువుగా ఉండటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అలాగే చెరుపదలుచుకున్న శత్రువు మనతో చెలిమి చేస్తాడు. కాటు వేయాలనుకున్న పాము కాచుకొని ఉంటుంది, కానీ ఎదురుగా వచ్చిన కరుస్తాను కరుస్తాను అనదు కదా. అలాగే మనము కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని వేమన గారు సెలవిస్తున్నారు. చదివి 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 చావంగనేలను చావులేని చదువు చదువవలయు చదువు మర్మం బెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చదువు 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 అని చదవడం ఎందుకు? మనం చదివిన చదువుకి సార్థకత్వం ఉండేలా సంస్కారం కలిగిన చదువును చదువుకోవాలి. మనకు విచక్షణ జ్ఞానాన్ని, మంచి చెడ్డల తారతమ్యాన్ని, పెద్ద చిన్న తారతమ్యాన్ని, ధర్మమో అధర్మమో అని గుర్తించగలిగిన చదువును మనం చదువుకోవాలి. చావులేని చదువును చదువుకోవాలి అంటే నశించిన చదువును మనం చదువుకోవాలి. పదుగురు మెచ్చుకునే చదువును మనం చదువుకోవాలి. అటువంటి చదువులేని మర్మము తెలుసుకుని చదివినట్లయితే మరణాన్ని అధిగమించడం కూడా మనకు సులువే అవుతుంది. అటువంటి చదువే చదువు కింద లెక్క అవుతుంది అని వేమన గారు సెలవిస్తున్నారు. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ పెట్టు బలిమిలేని వేళ పంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చిక్కి ఉన్న వేళ అంటే బలహీనంగా ఉన్న వేళ సింహమైనా సరే బక్క కుక్క చేత బాధించబడుతుంది, కరవబడుతుంది. మామూలుగా సింహాన్ని మృగరాజు అంటారు. దానికి ఎదురు లేదు. అడవిని ఏలే ఆ సింహానికి ఏదైనా భయపడవలసిందే. కాలం కర్మం కలిసి రానప్పుడు ఆ సింహం కూడా కుక్క చేత కూడా బాధింపబడుతుంది. కనుక బలం లేని సమయంలో మనం పంతాలకు పోకూడదు, పట్టు పట్టకూడదు. మన కాలధర్మాన్ని గుర్తించి కాలానికి లొంగి ఉండక తప్పదని వేమన చెప్తున్నారు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మర్రి విత్తనం చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అటువంటి చిన్న వృక్షంలో నుంచి, చిన్న విత్తనంలో నుంచి మహావృక్షము మర్రి చెట్టు ఆవిర్భవించినట్టుగా మన మనసు శుద్ధమై ఉన్నప్పుడు మనం చేసే ఉపకార ఫలితం కొంచెమైనా అది చాలా ఎక్కువగానే గుర్తించబడుతుంది అని వేమన చెప్తున్నారు. చెనుగు బట్టగాదు చీనాంబరముగాని మురికి ఎడలుగాదు ముక్తిగాని పరమయోగి మహిమ పరికింపనరుడురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పరమయోగుల యొక్క మహిమను మనము తెలుసుకోలేము. పరమయోగి చెరిగిన వస్త్రాలను ధరించిన, చీనాంబరాలు పట్టుబట్టలను కట్టిన గొప్పగానే భావిస్తారు. మురికి బట్ట కట్టిన శరీరాన్ని ముక్తి సాధనంగానే భావిస్తాడు. అంటే ఆ యోగికి పట్టుబట్ట పాతబట్ట అనే తారతమ్యం ఉండదు. ఆయన దృష్టిలో రెండూ సమానమే. బాహ్య విషయాలు, వేషాలు యోగికి అవసరం లేదు అని గుర్తించాలి అని వేమన చెప్తున్నారు.
చిప్పలోనబడ్డ చినుకు ముచ్చంబయ్యే, నీటబడ్డ చినుకు నీళ్ళగలిసే, ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: స్వాతివానలో వాన చినుకులు సముద్రంలో పడ్డప్పుడు ఆలిచిప్పల్లో పడ్డప్పుడు అవి ముత్యాలుగా మారుతాయని చెబుతారు. చిప్పలో పడ్డ చినుకు ముత్యమవుతుంది. నీళ్లలో పడిన చినుకు నీటిలోనే కలిసిపోతుంది. అంటే దైవం మనకు ప్రాప్తం ఇచ్చినంత మాత్రమే మనకు ఫలితం తప్పుతుంది. దైవము ప్రాప్తంగా మనకి ఇవ్వనప్పుడు, మనకు ప్రాప్తం లేనప్పుడు, అంటే అనుభవించే యోగం లేనప్పుడు ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా దండగే. అంటే మనిషికి ప్రాప్తం అనేది ఉండాలి అని వేమన చెప్తున్నారు. చెట్టు చేమగుట్టి చుట్టు గోడలు పెట్టి, ఇట్టునట్టు పెద్ద గిల్లు గట్టి, మిట్టి పడును నరుడు మీది చేటరుగక, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మానవుడు భవిష్యత్తు మీద చాలా ఆశ పెట్టుకుంటాడు. చెట్లు చేమలు కొట్టేసి పెద్ద పెద్ద గోడలు నిర్మించి చాలా పెద్ద ఇల్లు కట్టి మురిసిపోతూ సంతోషపడతాడు. కానీ తన ఇల్లు అని మిడిసిపడ్డ ఆ మానవుడు ఆ ఇంట్లో తానెంతకాలం ఉంటాడో తెలుసుకోగలడా? తెలుసుకోలేడు అని వేమన గారు చెప్తున్నారు. చెమటకారునట్లు శ్రమ పెట్టి దేహంబు గడన చేసి కూడు కుడుబవలయు, తల్లి తండ్రి సొమ్ము తాదింట కారాదు, విశ్వదాభిరామ వినురవేమా. ఈ శరీరాన్ని శ్రమ పెట్టి సంపాదించిన సొమ్ముతో మనం సుఖంగా జీవించాలి. అందులోనే తగినంత దాన ధర్మాలకు, మంచి కార్యక్రమాలకు కూడా వినియోగించుకోవాలి. భవిష్యత్తుకు కూడా కొంత దాచిపెట్టుకోవాలి. అంటే పొదుపుగా వాడుకోమని చెప్తున్నారు వేమన. తల్లిదండ్రులు కూడబెట్టిన సొమ్మును ఖర్చు చేసి జీవించడం తప్పు కాదు, కానీ ఆ శ్రమను పవిత్రంగా భావించాలి. వారెంత కష్టపడితే తమ కోసం అంతా కూడబెట్టారు అన్న విషయాన్ని వారు గ్రహించి మసులుకోవాలని వేమన గారు చెప్తున్నారు. చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు, మేలు వచ్చెనేని మెచ్చుతున్నో, చేటు మేలు తలప చేసిన కర్మముల్, విశ్వదాభిరామ వినురవేమా. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు లాభం వచ్చినా మంచి జరిగినా తనను తాను పొగుడుకుంటాడు మానవుడు. అదే కాలం కలిసిరాక చెడు జరిగితే దైవాన్ని దూషిస్తారు. మేలు కలిగినప్పుడు తమను తాము మెచ్చుకున్నవారు చెడు కలిగినప్పుడు దేవుని నిందించటం పరిపాటి. ఆ చెడు మేలు మునుపు చేసిన పాపపుణ్య ఫలితాలేనని మానవుడు గుర్తించడు. జీవి జీవి జంపి జీవికి వేయగా, జీవి వలననేమి చిక్కియుండే, జీవి హింసలకును చిక్కునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. జీవిని చంపి తినటం కోసం జీవిని చంపి దైవానికి నైవేద్యం పెడతారు. ఆ జీవిని చంపడం వల్ల ఏ ముక్తి లభించదు. అంటే దైవం పేరు చెప్పి జీవుల్ని హింసించుట, చంపుట తప్పు అని వేమన గారు చెప్తున్నారు. ఈ మూఢనమ్మకాలను వదిలిపెట్టమని, అన్ని జీవులలో దైవం ఉంటుందని గుర్తించమని, జీవిని హింసిస్తే పాపం వస్తుంది కానీ మోక్షం రాదని వేమన చెప్తున్నారు. తనవు ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పాయకుండగ నిల్ప, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఈ శరీరము తనది కాదని తెలిసి కూడా పోషించడం ఎందుకు? ధనం చంచలమైనదని తెలిసి కూడా సంపాదించడం ఎందుకు? దాచుకోవడం ఎందుకు? ప్రాణం పోకుండా నిలబెట్టుకున్నటకు
అది తన సొత్తు కాదని మనిషి తెలుసుకోవాలి. అంటే బ్రతకటం కోసం, పురుషార్థ ప్రయోజనాలు సాధించటం కోసం డబ్బు సంపాదించాలి. అలాగే బ్రతికున్న నాళ్ళు సుఖంగా ఉండటం కోసం, ఆకలి తీర్చుకోవటం కోసం శరీరాన్ని కూడా పోషించాలి. కానీ ప్రాణం పోగొట్టుకోవటం, నిలబెట్టుకోవటం మన చేతిలో లేదని వేమన గారి వాక్కు. తనువుల స్థిరమని ధనముల స్థిరములని తెలుపగలడు తాను తెలియలేడు. చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఈ దేహము శాశ్వతము కాదని, ధనము అశాశ్వతమని ఇతరులకు చెబుతాం, కానీ తనకు తాను తెలుసుకోలేరు. చెప్పడం సులువే, చేయడం కష్టం. తపము జపములేల ధాత్రిజనులకెల్లా వనరి శివుని చూడ ఉపమగలదు. మనసు చెదరనీక మదిలోన చూడరో విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: జపాలు తపాలు అవసరం లేదు, శివుణ్ణి చూచేటందుకు ఉపాయం ఉంది. మన మనస్సుని చెదరనీయకుండా మనసు లగ్నం చేసి శివుని యందు మనసు నిలిపితే, మన చూపు నిలబెట్టగలిగితే శివుడు మన దృష్టిలో సాక్షాత్కరిస్తాడు అని వేమన గారు చెప్తున్నారు. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. తప్పులు వెతికేవారు దండిగా ఉన్నారు. ఈ నేల మీద ఉండే వారందరిలోనూ తప్పులు ఉంటాయి. అందరూ తప్పులు చేస్తారు. తప్పులు చేయని మనిషే ఉండరు. కానీ తప్పును వెతికే వాళ్ళు తాము చేసిన తప్పప్పులను కూడా గ్రహించుకోవాలి. తాము చేసిన తప్పులు తెలుసుకోకుండా, ఆలోచన అంతర్ముఖంగా ఉంచుకోకుండా ఇతరుల తప్పును ఎంచకూడదు అని వేమన చెప్తున్నారు. తాము కన్నవారు తముగన్నవారును చచ్చుటెల్ల తమకు సాక్షిగాదే. బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మకల్పంబుల విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనను పుట్టించిన వాళ్ళు, మనము కన్నవాళ్ళు చూస్తూ ఉండగానే చస్తూ ఉన్నారు. మనుషులు కలకాలం జీవించగలమనే భ్రమను వదిలిపెట్టాలి. పుట్టుకలు గిట్టుటలు మన చేతుల్లో లేవు. పుట్టుట ఎంత నిజమో చచ్చుట కూడా అంతే నిజమని మనిషి గ్రహించి తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా ఉండాలని వేమన గారి భావం. తీర్పనార్పలేని తీర్పరితనమేల కూర్ప విప్పలేని నేర్పరేలా. పెట్టిపోయలేని వట్టి బీరములేలా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీర్చటమో ఆర్చటమో చెయ్యాలి. అటు చెయ్యలేని వారు తీర్పరిగా ఉండకూడదు. కూర్చలేని నాడు విప్పలేనివాడు నేర్పరి కాదు. ముడి వేయటమే కాదు, చిక్కుముళ్ళు వేసినట్లే విప్పటం కూడా నేర్చుకుని ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు తీర్చగల నైపుణ్యము, ఆసరా ఇవ్వగలిగినటువంటి అధికారికము మనలో ఉన్నప్పుడే మనం తీర్పరిగా ఉండాలి. ఆకలి దప్పులను తీర్చి కడుపు నింపనప్పుడు ఒట్టి బీరాలు గొప్పలు చెబితే ఉపయోగమేమున్నది అని వేమన గారు చెప్తున్నారు. దేవ పూజలందు దేవాలయములందు దేవుడుంట చెప్పి తెరుపు చూపి తెలియ విశ్వమెల్ల దేవాది దేవుడే విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పూజ జరిగే చోటుల్లోనూ దేవాలయాల్లోనూ దేవుడు ఉన్నాడని చెబుతారు.
విశ్వమంతటా ఆ దేవుడు లేని చోటు ఎక్కడా లేదని తెలుసుకోరు. అన్ని చోట్ల అన్ని స్థలాలలోనూ అన్నిటి యందు దేవుడు ఉన్నాడనేది యథార్థమని వేమన వాక్కు. ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెనీగ కూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: తేనెటీగలు పువ్వుకు తిరిగి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. ఆ తేనెను అవి తాగకుండా దాచిపెట్టి దారేపోయేవాడు తన్నుకుపోయేటట్లుగా కూడబెట్టి వ్యర్థంగా అవి నష్టపోతాయి. అలాగే పిసినారివాడు ధనాన్ని కూడబెడతాడు. తాను సంపాదించిన ధనాన్ని తాను సుఖపడటానికి వాడక, ధనాన్ని ధర్మము చేయక, తినకుండా దాచిపెట్టుకుంటాడు. అలా దాచిపెట్టిన ధనాన్ని ఎవరో ఒకరు సమయాన్ని చూసి దోచుకుంటారు. నిన్ను జూచెనేని తన్ను తామరచును, తన్ను జూచెనేని నిన్ను మరచు, ఏ విధమున జనుడు ఎరుగు నిన్నును దన్ను విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: భగవంతుని చూచిన జీవుడు తాను ఒక జీవినన్న సంగతిని మరిచిపోతాడు. తన ఎదుట దైవమున్నదన్న విషయాన్ని కూడా మరిచిపోతాడు. అలాగే తనని అంటే తన శరీరాన్ని చూచుకుంటూ భగవంతుణ్ణి మర్చిపోతాడు. భగవంతుణ్ణి చూస్తూ తనను తాను మర్చిపోతాడు. అంటే జీవుడు దైవం తన ఎదుట ఉన్నా సరే తనను గుర్తించలేడు, ఎదుట ఉన్న దైవాన్ని గుర్తించలేడు. ఒకే మారు నిన్ను గుర్తించి తను తెలుసుకునే మార్గాన్ని చూపించమని జీవుడు దేవుణ్ణి వేడుకోవాలి. నీళ్లలోని చేప నెరి మాంసమాసకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ బుట్టి మనుజుడా రీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చేప నీళ్లలో ఈదుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. కానీ గాలానికి ఉన్న వానపామును చూచి మాంసమాన్ని భ్రమించి వచ్చి గాలానికి చిక్కుకుంటుంది. ఆ విధంగా మరణిస్తుంది. అట్లాగే మనిషి ఆశలు పెంచుకుంటూ చేప వలె కోర్కెల వలయంలో చిక్కుకుని చెడిపోతాడు అని వేమన గ్రహించమని చెబుతున్నాడు. నొసలు బత్తుడయ్య నోరు తోడేలయ్యే మనసు భూతమట్లు మలయగానో శివుని గొల్తుననగ సిగ్గెట్టురాదురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మన నోరు తోడేలులాగా, మన మనసు భూతంలాగా ఉంచుకొని నుదుట విభూతిని మాత్రము ధరించి శివుణ్ణి కొలుస్తున్నామని మనం భ్రమలో ఉంటే భగవంతుణ్ణి మనం చేరుకోగలమా? చేరుకోలేము. అలా శివుణ్ణి కొలుస్తున్నామని చెప్పడానికి మీకు సిగ్గులేదా అని వేమన అడుగుతున్నారు. పట్టుబట్టరాదు పట్టి విడువగరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడిచుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఏ విధంగానైనా ఏ విషయంలోనైనా సరే మనం ఎక్కువగా పట్టుపట్టి మాట పట్టింపులకు పోకూడదు. ఒకవేళ ఏ పరిస్థితిలో అన్నా పట్టు పట్టవలసి వస్తే ఆ పట్టిన పట్టును విడవకూడదు. చివరి వరకు గట్టి ప్రయత్నంతో పట్టే ఉండాలి. మాటిమాటికి పట్టుదల పడుతూ మాటిమాటికి పట్టుదలని విడిచిపెడుతూ ఉంటే మనం అందరి దృష్టిలో తేలికైపోతాం. కనుక పట్టి విడిచిపెట్టడం కంటే చావడం మేలని వేమన గారు సూచిస్తున్నారు. పదుగురాడు మాట పాటి ధర జిల్లు
ఒక్కడాడు మాట ఎక్కదెందు ఊరకుండు వాని నూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: 10 మంది ఒకే మాటకు కట్టుబడి ఆ మాట మీద నిలబెడితే ఆ మాట చెల్లుతుంది. ఒక్కడు నిజం పలికినా వాస్తవం పలికినా మిగిలిన 10 మంది కాదు అన్నప్పుడు ఆ నిజము కూడా అబద్ధమే అవుతుంది, వారి మాట చెల్లదు. ఊరకుండేవాడిని ఊరంతా కలిసి కూడా ఏమీ చెయ్యలేరు. కనుక సమయ సందర్భాలు ఎరిగి మసలుకోమని వేమన గారు చెప్తున్నారు. పాలసాగరమున పవళించినవాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేలా ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమా. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకొని ఉంటాడు. ఆయన గొల్లవారి ఇండ్లల్లో పాలను దొంగతనంగా దొంగిలించి పాలు వెన్నెలు తిన్నాడని అపవాదు పడ్డాడు. అంతటి పాలసముద్రంలో ఉన్నవాడికి గొల్లవారింటి పాలు వెన్నెలు కావాలా? అవసరం లేదు కదా. కానీ ఇక్కడ కవిగారు చమత్కారంగా ఏమంటున్నారంటే, ఎంత సొమ్ము మనకున్నప్పటికీ ఎదుటివారి సొమ్ము అంటే ఎవరికైనా తీపే, ఆఖరికి బ్రహ్మ విష్ణువు లాంటి వారికైనా సరే అని చెప్తున్నాడు. పిండములను చేసి పితరుల తలపోసి కాకులను బెట్టుగాడ్దెలారా పియ్యది నెడికాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా. మనను కని పెంచి కష్టసుఖాలతో తలచకుండా మనను పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల్ని వారికి వృద్ధాప్యం రాగానే వారిని నిరాదరణకు గురిచేసి తిండి పెట్టకుండా ప్రేమను పంచకుండా ఒంటరి వాళ్ళని చేసి దిగులు పడి చచ్చేలాగా చేసి వారు చనిపోయిన తరువాత బొర్లి ఏడుపులు ఏడ్చి రకరకాల పదార్థాలను వండించి పిండాలకు కాకులను పిలిచి పిండాలు పెడితే ఆ కాకి వచ్చి పిండం ముట్టుకున్నంత మాత్రాన కాకి తల్లి తండ్రి అవుతుందా? కాదు కదా. మనం తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని ప్రేమగా ఆదరించాలి. అది మానేసి వారు చనిపోయిన తరువాత లోకం కోసం భ్రమణతో చేసే ఈ పనుల వల్ల ఉపయోగం ఏమీ లేదు. పియ్యదినుడి కాకిని పితృదేవత అన్నావు కానీ నిజంగా మాతాపితలు బతికున్నప్పుడు పట్టించుకో జీవుడా అని వేమన చెప్తున్నారు. పుత్తడి గలవాని పుండు బాధయు కూడా వసుదలోన చాలా వార్తకెక్కు పేదవానింట పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమా. ధనవంతుడికి చిన్న పుండు పుడితే చాలు ఆ వార్త ప్రపంచమంతా చేరుతుంది. పేదవాడింట్లో ఎంతో వేడుకగా పెండ్లి జరుగుతున్నా సరే ఎవరూ పట్టించుకోరు. అంటే ఈ ప్రపంచం ధనమున్నవాడికే గులాంగా ఉంటుంది గాని ప్రచారం చేస్తుంది గాని పేదవానికి సాయము చెయ్యదు, సంతోషము పంచదు అని వేమన గారు చెప్తున్నారు. పెక్కు జనుల గొట్టి పేదల వదియించి డొక్కరొక్కరకు నోళ్ళు దొంగిలించి ఎక్కడికి నిబోవ ఎరిగి యముడు జంపు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఎంతో మంది పేదవాళ్ల కడుపులను కొట్టి దారి దోచి వారి దగ్గర ఉన్న సొమ్మును కొల్లగొట్టి ఊళ్ళు దోచుకుని పోయి తమ పొట్ట కోసం ఇతరులను బాధించి పాపాన్ని మూట కట్టుకున్న ఓ దొంగ దోషి, నీవు ఎక్కడ దక్కున్నా సరే పాపి యముడు నిన్ను చంపుతాడని మరిచిపోకు అని వేమన గారు సూచిస్తున్నారు. ఏరు సోమయాజి పెను సింహబలుడాయే మేకపోతు బట్టి మెడను విరువా కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. యజ్ఞం చేసేవారిని సోమయాజి అంటారు.
అటువంటి యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు బలిపశువుగా మేకమెడను విరిచి చంపుతారు. ఇలాంటి జీవహింస చేసే క్రతువు వల్ల మోక్షం లభిస్తుందా అని వేమన ప్రశ్నిస్తున్నారు. బ్రతుకులన్ని మాయ భవబంధములు మాయ, తెలివి మాయ తన్ను తెలియమాయ, మాయ తెలియువాడే మర్మగ్నుడగు యోగి, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మన బ్రతుకులు మాయ, చావు పుట్టుకలు కూడా మాయే, తెలివితేటలు మాయే. తన్ను తాను తెలుసుకున్నవాడు మాయ ఏమిటో తెలుసుకుంటే విశదమవుతుంది. మాయను తెలుసుకున్నవాడే మర్మం తెలిసిన యోగి అవుతాడు అని వేమన చెప్తున్నారు. బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మ పదార్థము మరి ఎక్కడో లేదు. బ్రహ్మము అంటే పరబ్రహ్మ స్వరూపం. తానే బ్రహ్మమని బట్టబయలుగా తెలుసుకోవాలి. తన్ను తాను తెలుసుకున్నవాడే బ్రహ్మము అంటే జీవుడిలో బ్రహ్మదేవుడు ఉంటాడని, బ్రహ్మమే జీవుడని తెలుసుకుని అందరి పట్ల సాదరాలతో ఉండాలని వేమన సూచిస్తున్నారు. బ్రహ్మమేడయనుచు పలుమారు నాడేరు, వెర్రి మూర్ఖ జనులు విధము చూడ, బ్రహ్మమన్నిట పరిపూర్ణమయ్యుండు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: బ్రహ్మము ఎక్కడ ఉందని ప్రశ్నించటం మూర్ఖుల తీరు. పరబ్రహ్మం ఎక్కడుందని మనం చెప్పగలము? ఆ బ్రహ్మము అంతటా నిండి ఉన్న విరాట్ స్వరూపుడని తెలుసుకోవటం మన కర్తవ్యం. అది తెలుసుకోలేకపోవటం మన మూర్ఖత్వము అని వేమన సెలవిస్తున్నారు. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్ల, శ్రమములోన బుట్టు సర్వంబు తానవును, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: భూమిలో పుట్టేది భూసారం, తనువులో పుట్టేది తత్వం. అలాగే శ్రమ యొక్క ఫలితమంతా ఆ పరబ్రహ్మ స్వరూపమనే తెలుసుకోవాలి. మట్టి కుండ వంటి మాయ సంసారంబు, చచ్చునెన్నడైన చావదాత్మ, ఘటములెన్ని అయిన గగనంబేకమై, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఈ సంసారము మట్టి కుండ లాంటిదని తెలుసుకోవాలి. ఈ సంసార చక్రంలో భ్రమించే శరీరం చస్తుంది కానీ ఆత్మ చావదు. కుండలు వేరైనా అవి తయారు చేసే సారె ఒక్కటే. నీటితో నింపిన కుండలో ఆకాశం కనపడుతుంది, ఒదిగి ఉంటుంది. కుండలకు వేరైతే ఆకాశం వేరు కాదు కదా. కుండలు ఎన్నైనా ఆకాశం ఒకటే అని తెలుసుకోవాలి. మనసులోని ముక్తి మరి ఒక చోటను, వెదుకపోవువాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదకిన ఎట్లు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: గొర్రె పిల్లను చంకలో పెట్టుకొని గొల్లవాడు అంతటా వెతుకుతూ ఉంటాడు. మోక్షం కోసం వెర్రివాని వలె వెతుకుతూ ఉంటాడు. కానీ గొర్రెపిల్ల చంకలో ఉందని గొల్లవాడు మరిచిపోయినట్లు, మన ఎదుట మోక్షము అనే పదవి కావాలని ఆశపడుతున్నామని, దానికి సాధన చెయ్యాలని మనము కూడా వాటిని ఆశిస్తున్నామని తెలుసుకోము. మోక్షాన్ని వెతికేవాడు దైవాన్ని చేరే మార్గాన్ని కూడా వెతుక్కోవాలి. మనసులోన పుట్టె మాయ సంసారము, మనసు విరిగెనేని మాయ తొలగు, మనసు నిల్పెనేని మహితానే బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనసు నుంచే సంసారపు మాయ పుడుతుంది.
నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా ఇల్లు, నా ఊరు, నా పదవి అని ఆ మనసు సంసారంలోనూ ఆ మాయలోనే మనిషి కొట్టాడుతూ ఉంటాడు. కానీ మనసు విరిగిపోయినప్పుడు మాయ తానంతట తానే తొలగిపోతుంది. మాయ తొలగిపోగానే మనసు నిశ్చలంగా ఉండి మనం కోరుకున్న బ్రహ్మస్వరూపాన్ని మనం చేరుకోగలుగుతామని జీవుడు తెలుసుకోవాలి. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగకున్న మది కుదరదు, మనసు నిల్వకున్న మరి ముక్తి లేదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. మనం మాట్లాడటం ఆపేసి మౌనవ్రతం చెయ్యాలి. ఆ మౌనవ్రతంలోనే మంత్రం దొరుకుతుంది మనకు. ఆ మంత్రం దొరికినప్పుడు ఆ మంత్రాన్ని నిశ్చలమైన మనసుతో మనం కుదురుగా ఉండి ధ్యానిస్తూ ఉంటే ఆ మంత్రమహిమ పెరిగి మన మనసు కుదురుకుని మనం చేరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము. కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే ముక్తి పదం. మొక్కు తాళ్లగుచ్చి మురికి పోవగదోమి, కచ్చె నీరు నుంచి కడిగి కడిగి, డొక్క తొలచినంత దొరకునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ముక్కులో తాడి దూర్చి కడుపు నిండా నీరు పోసి ఒళ్ళు శుద్ధి చేసుకుంటారు అందరూ. అందువల్ల శరీరం శుద్ధవుతుంది కానీ మన మనసు శుద్ధి కాదు. మనసు శుద్ధి అవ్వాలంటే మనం నిర్మలమైన రుజుమార్గంలో జీవించాలి. అప్పుడే మనసు శుద్ధి అయి భగవంతుణ్ణి చేరుకోగలుగుతుంది, మోక్షాన్ని సిద్ధింపజేసుకోగలుగుతుంది. మొండివానికేల ముంజేతి కడియాలు, తొర్రివానికేల కర్ర పండ్లు, గాడిదకు నేల గడ్డముల్ మీసముల్, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పిసినారివానికి ముంజేతికి కడియాలు, మాట తప్పేవానికి కర్రపండ్లు, విద్యలేని వారి వెర్రులకు గడ్డాలు మీసాలు అవసరం లేదు అని వేమన భావన. మొదట నాసబెట్టి తుదలేదు పొమ్మన, పరమలోబులైన పాపులకును, వారి సురుదాకి బగచడిపోవరా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనము ఎవరికి ఆశ పెట్టకూడదు. ఆశ పెట్టినప్పుడు అవి ఇచ్చే పంపాలి. అట్లు కాకుండా ఆశ పెట్టి పొమ్మని చెప్పినట్టయితే ఆ వాళ్ళ యొక్క మనసులోని బాధ ఉసురు మనకు తాకి చెడిపోతారు అని వేమన చెప్తున్నారు. రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంభమ్ములును, కూడుగుడ్డ తాను గోరునా దైవంబు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: రాతి బొమ్మకు అందమైన మేలి రకమైన చక్కని వస్త్రాలు, గుడులు గోపురాలు నైవేద్యాలు కావాలని దైవం అడుగుతాడా? అడగడు. ఇక్కడ రాతి బొమ్మలు అంటే దేవుని విగ్రహాలు అని వేమన గారి భావము. దేవుని విగ్రహాలు మనని అందమైన అలంకారాలు, వస్త్రాలు, గుడులు గోపురాలు, రకరకాల నైవేద్యాలు ఇమ్మని అడగడు. కూడు గుడ్డ దేవుడు కోరుకోడు. అవన్నీ ఆయనే మనకు ఇస్తాడు. అవన్నీ మనకు ఆయన కల్పించినవే అని మరువకూడదు అని భావము. లోభివాని జంపలోకంబు లోపల, మందు వలదు వేరు మతము గలదు, పైకి మడగినంత భగ్గున పడి చచ్చు, విశ్వదాభిరామ వినురవేమా. ఈ లోకంలో పిసినారి వాణ్ణి చంపడానికి మందు అవసరం లేదు. డబ్బు కావాలి అని అడిగితే గుండాగి వారే చస్తారు. అట్లాగే లోభివాని దగ్గర మనం ఆశ్రయించకూడదు, ఆశపడకూడదు అని వేమన గారు చెప్తున్నారు.
విడువ ముడువలేక కుడువ గట్టగలేక వెరవులేక విద్య నొరయలేక వెడలలేని వాణి నడిపేను గందురు విశ్వదాభిరామ వినురవేమా. ఎవరైనా సరే సంపాదించిన దాన్ని అవసరాలకు తగ్గట్టుగా ఖర్చు చేసుకోవాలి, దాన ధర్మాలు చెయ్యాలి. అలా కాకుండా ఎంతసేపు డబ్బు దాచుకోవటము, ఖర్చు చేయలేడు, దాచుకోలేడు, తినలేడు, అనుభవించలేడు, ఇంకొకరికి ఇవ్వడానికి మనసు రాదు, చదువు గ్రహించలేడు, అట్టి వాడిని లోకము నడిచే పీనుగా అని అంటుంది. వెన్న చేత బట్టి వివరంబు తెలియక ఘృతము గోరునట్టి అతని భంగి తాను దైవమయ్యు దైవంబుదలచును విశ్వదాభిరామ వినురవేమా. వెన్న చేతిలో ఉంచుకుని నెయ్యి కోసం వెతికినట్లు తానే దైవమని తెలిసి కూడా దైవాన్ని తలుచుకుంటాడు మానవుడు. అంటే దీని భావము, వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది అని మనకు తెలిసి ఉండాలి కదా. మన మనసులో దైవం నెలకొని ఉన్నాడు, దైవానికి నచ్చే పనులు చేసి మనం దైవాన్ని చూడగలగాలి అని మనం తెలుసుకోవాలి అని వేమన చెప్తున్నారు. వ్యాధి కలిగనేని వైద్యుని చేతను మందు దినక కాని మానదెందు చెంత దీపమిడక చీకటి పాయున విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనకు అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుడిచ్చిన మందుని వైద్యుడు చెప్పినట్లుగా వాడుకుంటే రోగం పోతుంది. చీకటి ముసురుకున్నప్పుడు దీపం వెలిగించినప్పుడే కదా చీకటి పోతుంది. దీపం వెలిగించకపోతే చీకటి పోదు, మందు వాడకపోతే రోగం కూడా పోదు అని భావము. సకల తీర్థములను సకల యజ్ఞంబుల తలలు గొరిగినంత ఫలము గలదే తలలు బోడులైన తలపులు బోడుల విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: తీర్థాలకు వెళ్ళడం, యజ్ఞయాగాలు చేయడం, అక్కడ శిరోజాలను ఇచ్చి తల గుండు గీయించుకోవడం, ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు. తలబోడి అయినంత మాత్రాన మనసులో ఉన్న తలపులు వెళ్ళిపోవు కదా. అంటే నెత్తి మీద కేశాలు లేకపోవచ్చు, బోడిగుండు కనపడవచ్చు, కానీ అతడి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు పోవు కదా అని రుజుమార్గంతో మనసులో ఎలా ఉంటావో పైకే అలాగే ఉండమని చెప్తున్నారు వేమన. సుగుణవంతురాలు సుధతి అయ్యుండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: భార్య సుగుణవంతురాలైతే బిడ్డలు బుద్ధిమంతులుగా మంచిదారిలోనే పెరుగుతారు. అటువంటి సంసారికి స్వర్గ సుఖాలు అవసరం లేదు. తన ఇల్లే తనకి స్వర్గం, తన భార్యా బిడ్డలే తనకు సంపదలు. అందువల్ల ప్రతి ఇల్లు సుగుణవంతులతోటి, బుద్ధిమంతులతోటి, మంచి బుద్ధితో నిండి ఉండాలని వేమన చెప్తున్నారు. హృదయమందునున్న యేసుని తెలియక శిలలకెల్ల మొక్కు జీవులారా శిలలనేమియుండు జీవులందే కాక విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: హృదయంలో ఉన్న శివుణ్ణి దర్శించలేక జీవులందు ఉండే శివుణ్ణి తెలుసుకోలేరు. రాళ్లల్లో శివుడున్నాడని రాళ్లకు మొక్కే జీవులు ఎదుటి మనిషి హృదయంలోనూ మన హృదయంలోనూ దేవుడున్నాడు అనే నిజాన్ని కనుగొనలేరు అని వేమన చెప్తున్నారు. శతశతకములు అనే శీర్షికలో వేమన శతకం పాడటం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా పేరు పద్మావతి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చెప్పల శరత్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆయన సహృదయులు, గొప్ప విద్యా సేవకులు, సహకార స్వభావం కలిగినటువంటి వారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.